మాట్లాడే అర్హత నీకు లేదు. అంత పెద్ద నాయకులు కాదు, ఓ పెద్ద నాయకులు కాదు. నీకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం. ఫోన్ ట్యాపింగ్ అనేది మొన్న కేసీఆర్ వివరణ ఇచ్చారు. టీవీ9 డిబేట్లో మాట్లాడినట్టే వివరణ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేయించారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఉన్న అధికారులు ఏం జరుగుతున్నదో ఎప్పుడప్పుడు ప్రభుత్వ దృష్టిని తీసుకుపోవడానికి కోసం ఎవరేం మాట్లాడుతున్నారో ఏదో చేస్తారు. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది పర్సనల్గా చేయించడం ఉండదని చెప్పి కేసీఆర్ అడిగారు. చెప్పగా కూడా కేసీఆర్ పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేయించడం మా తడాకా చూపిస్తాం మేము మంచిగా మేము వచ్చిన ప్రభుత్వ అధికారులు కానీ చెప్పి భయప్రాంతం చేశాక ఆయన దగ్గర మాట్లాడిస్తాను వస్తే కూడా మేము మాట్లాడలేదు అని చెప్పి నీ దగ్గర మాట్లాడేసరికి రాలేదు. మేము ఇంకా నీ పార్టీ నుంచి వచ్చినా కానీ బీజేపీ పార్టీ నుంచి వచ్చినా కానీ ఈ 15 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తాం. దాంతోనే 5 సార్లు మనం గెలిపించాం. కానీ ప్రజలు భయప్రాంతం చేయలేదు. మీ దగ్గర ఇప్పుడు కదా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 4 ఓట్లు రాలేదు. ఎంతోమంది పాపం విషయం కొట్టుకునే బెదిరించలే బిడ్డ మీ విషయంలో డాక్టర్లు అడిగితే అది పోయి పార్టీ లేనివాడు. సర్పంచులు బెదిరించడం మీ బిల్లు ఆపిస్తామని చెప్తే సర్పంచ్ పోయి కలుసుకో. ఎంపీటీసీలను బెదిరించడే నేను నడవనీయమని చెప్తే వాళ్ళని బెదిరించాడు. అట్లా ఆ విధంగా భయపాతం చేస్తాం. కానీ ఏనాడు కూడా మేము మా ప్రభుత్వం 10 సంవత్సరాల నేను 15 సంవత్సరాల నుంచి నేను వెళ్ళకున్నాను. కానీ ఎన్నడూ కూడా ఒక నాయకులను బెదిరించి పార్టీ మార్పిడి చేసి మా పార్టీని తీసుకోలేదు. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సహాయం చేసినా మార్పులు చేసినాం. కానీ మీ అటువంటి దురాలోచనలు ఉన్నాయి, దుర్మార్గమైన పరిపాలన ఉన్నది. నచ్చిన ప్రభుత్వం ఎలా కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం ప్రజలకు తెలుసు. ఏదో చిన్న పొరపాటుతో మన ప్రభుత్వం ఏదంత మాత్రాన ప్రజలకు ఇప్పటికి కూడా మన ప్రజల మనసు ఉన్నది. ఇలా కేసీఆర్ ఏంటి, కేసీఆర్ ఉంటే ఏ విధంగా జరుగుతుండే మీరు కేసీఆర్ ఇప్పుడు దుర్మార్గమైన పరిపాలన 5 నెలలు బట్టి ఏర్పడ్డది కనుక ప్రజలు అర్థం చేసుకుంటారు. దానికి అర్థం చేసుకోకుండా దానికి నేను మా రేవంత్ రెడ్డి గారి దగ్గర నేను లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర అది మీరు కూడా డక్క కొట్టుకుంటున్నారు. ఎవరి దగ్గర అయితే మాకేంది నీ ఫోన్ ట్యాపింగ్ చేయించిన అవసరం మాకు లేదు. ప్రజల తీర్పు ఎప్పుడైనా ప్రజల మధ్య ఉంటే ప్రజలు తీర్పిస్తారు. ఎలక్షన్లకు కూడా స్థితి ఆఫీసులు ఓపెన్ చేసుకుని మన ఎలక్షన్లకు వేయదు. ఇప్పుడు ఏదో ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఆఫీసులు పెట్టుకుని కూర్చున్నారు మీరు. అంతేగాని ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో లేదు. ప్రజలు భయభ్రాంతం చేసుకుంటా ప్రజలను రాకపోతే ఇట్లా అట్లా బెదిరించిన వాళ్ళందరినీ కూడా వ్యాపారస్తులందరూ కూడా కంటి మీద నిధులు లేకుంటున్నారు. సార్ 15 సంవత్సరాల నుంచి మాకు ఎక్కడ కూడా ఏం లేకుండా మీ పరిపాలనలో ఇప్పుడు వచ్చిందే మన ఈ పరిపాలనతో మాకు ఎప్పుడేమైతుందన్న పరిస్థితుల్లో మాకు వ్యాపారస్తున్నారు. అంతేగాని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. రాజకీయంగా ప్రజలతో ఎన్నుకోబడాలి, ప్రజల ఆశీస్సులు ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. కానీ ఏదో దాని మాటలు మాట్లాడి వీళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడి కేసీఆర్ గారు కానీ మమ్మల్ని కానీ కలవకుండా కుటుంబం ఉంటేనే కరెక్షన్ కుటుంబం అంట. మరి నీ కుటుంబమా మా కుటుంబం కరెక్షన్ మీద చేస్తే మాకు ప్రజలు ఉంటే అయిపోతున్నాయి. 5 సార్లు తీర్పించడం ప్రజలు బట్టి అమాయకులు కాదు, ప్రజలు తెలిసే చేస్తున్నారు. అటువంటిది పోయి నచ్చిన కావాలని మా మీద కానీ మా కేసీఆర్ గారు మా నాయకుల మీద కానీ ఆరోపణలు చేస్తూ బాగుంటుంది హెచ్చరిస్తున్నాం. జాగ్రత్తగా మాట్లాడు. ఎలక్షన్ నాయకులు లేదు, మొదలు నాయకులు ఎదిగి ఎలక్షన్ ఎవరి పేరు చెప్పుకో నాయకులు కాదు. నీ స్వతహాగా నాయకులు లేదు, లేకపోతే స్వతహాగా నాయకులు ఎదిగినాం. కానీ ఎవరి పేరు చెప్పుకొని రాలేదు కనుక స్వతహాగా నాయకత్వం నుంచి ప్రజలకు మా మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసి నీ నాయకత్వం నిరూపించుకొని చిన్న రేపు నాయకులు కావాలి. కానీ తప్పితే ఎటువంటి ఆరోపణలు చేయొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. తప్పుడు ఆరోపణలు చేయొద్దు. చిన్న చెప్పిన మొన్ననే ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేయరు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం ఉన్న అధికారులు ఏ జరుగుతున్నదని మనం నిఘా కోసం చేసుకుంటారు. ఎవరే మాట్లాడుతున్నాడు ఎవరేం చేస్తారో అని చెప్పి చేస్తారు. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. దాని మీద నా ఫోన్ ట్యాపింగ్ ఇచ్చాడు. హరీష్ రావు గారు ఫోన్ హరీష్ రావు గారు నువ్వు పెద్దోడు అనుకున్నా. హరీష్ రావు ఎప్పటికీ పెద్దోడే. ఇలా నువ్వే వచ్చినావు మా పార్టీలకు వచ్చినావు 4 రోజులు ఇండిపెండెంట్ పోటీ చేసావు. 4 రోజులు మా పార్టీలకు వచ్చినావు. మొన్న ఏమొచ్చింది 3 ర్యాంకులు పోయినాం. మనం 37-35 ఓట్లు వచ్చినాయి. మాకు 70 ఓట్లు వస్తాయి, 37 ఓట్లు వచ్చినాయి. ధర్నాకు పోయిన అయినా కానీ నీకు అవగాహన లేకుండా మాట్లాడితే జాగ్రత్తగా ఉండదు. ఇంకో విషయం మాట్లాడితే ఖాదీలో 1000 కోట్ల అవినీతి జరిగిందంటాడు. ఖాదీ నా ఒక్కది కాదు, మాకు ట్రస్ట్ ఉన్నది, ఖాదీ మీద కమిటీ ఉన్నది. అందరూ కలిసి ఏ తీర్మానం చేస్తే నాకు తీర్మానంలో ఖాదీలో పనిచేస్తారు. కానీ అయినా ఖాదీ పూర్వభూమి కూడా నేను నా హయాంలో కాలే. రాజేశ్వరరావు గారు తీసుకునేసిన పెద్ద మనిషి రాజేశ్వరరావు గారు చైర్మన్ ఉన్నప్పుడే అది అమ్మబడ్డది. అది వృధాగా పోతున్నదని చెప్పి అవి దాన్ని అమ్మి ఇలా కర్ణాల్లో పెద్ద ఎత్తున 2.5 కోట్లతో బిల్డింగ్ కట్టాం. ఇలా అంటే అది ఖాదీ మన ఆఫీస్ పెట్టుకున్నాం, అలానే రెంట్కి ఇచ్చుకున్నాం. ఆ విధంగా ఖాదీ సంస్థను పెంచే మార్గం ఏమైనా జీతాలు రావు. మాకేదో ఒక ఉచిత సలహాలు ఇచ్చడం కోసం తప్పని నచ్చిన ఏమైనా ఉంటే అవకాశం ఉంటే దాన్ని కాపాడటం కోసం మాకు పెడతారు. కానీ మాకు కమిటీ ఉంటుంది. కానీ తప్పని 1000 కోట్లు తేవాల్సిన అవసరం మాకు లేదు. అటువంటి ఆలోచనలు మాకు ఉన్నాయి. అటువంటి దురాలోచనలు మీకుంటే అవన్నీ మీకు ఉన్నాయి కనుక మీరు బయట పెట్టుకోగలుగుతున్నారు. ఎక్కడికైనా నిరూపించి ఇప్పటికైనా ఖాదీ పురుగులను మొదటాడు సవాలు ఇస్తున్నాను. జీవన్ రెడ్డి గారు అప్పుడు దానికి అడ్డమడితే 1000 కోట్లు అంటే నేను చెప్పిన మేము అమ్మినాం 2 కోట్లకి అమ్మినాము, నువ్వు 3 కోట్లు ఇవ్వు, 2 కోట్లు అతను వాపసిస్తావు, 1 కోటి రూపాయలు ఖాదీకి జమ అవుతావు అని చెప్పి జీవన్ రెడ్డి గారు కూడా సవాలు ఇస్తున్నాను. కానీ దానికి జవాబు లేదు.
1000 కోట్ల తీయాలని 3 కోట్ల 2 కోట్ల కన్నా ఉంటున్నావు కదా, 12 కోట్లు 10 కోట్లు వస్తాయి అంటున్నావు కదా, 3 కోట్లు 2 కోట్లు మాకు ఖాదీ ఎవరైతుందో ఆయన వాపస్ ఇస్తాం, రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేస్తాం, ₹1 ఖాదీ నీ పేరు మీద జమ చేస్తాం కూడా చెప్పిన దానికి జవాబు చేయలేదు. అటువంటి తప్పుడు ఆరోపణలు కాదు, తప్పుడు ఆలోచనలు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇటువంటి చేసి ప్రజలు ఏదో అనుకూలం చేసి ఎప్పటికీ అవకాశం రాదు. కొరట్ల దేవుడు మేము ఉన్న రోజులు ప్రజలు మా ఎప్పటి ఉన్న రోజు ప్రజలకు మేము అందుబాటులో ఉంటున్నాం కనుక మీకు ఎప్పటికీ అవకాశం రాదు. ఇదే లోన్లు పెట్టుకోవడం గిదా 5 కోసం సలవచ్చు 5 కోసం తోడే ఉంటుంది. మాత్రం ఇప్పటి నుంచి చెప్తున్నాం, మా మీద కానీ మా నాయకుల మీద కానీ కేసీఆర్ మీద కానీ తప్పుడు ఆరోపణలు చేస్తే మేము కోరుకుంటాం. చూసుకుంటాం, ఏం చూస్తాం, చంపిస్తావా మేము కూడా చూసుకుంటాం. అట్లాంటి మేమేం తక్కువ లేవు, మా కార్యకర్తల దగ్గర లేదు, మా క్యాడర్ లెక్క లేవు, మేము సింగల్గా లేవు, మేము కూడా అన్ని మేము దేనికన్నా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాం. తప్పులు ఏమైనా చేయనప్పుడు భయపడవలసిన అవసరం మాకు లేదు, మా నాయకత్వానికి లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో వివిధ వార్తలు వస్తున్నాయి. దాంట్లో భాగంగా మన ప్రాంతంలో కూడా కొరట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో అభ్యర్థి మరియు ఇన్ఛార్జ్ వారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి దాని వెనకాల హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు, వారి మిత్రుడైన మా సహచర శాసనసభ్యులు కొరట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు వీళ్ళు ఉన్నారని చెప్పడం నిన్న కొన్ని ఛానళ్ళ ద్వారా వినడం జరిగింది. మరి ఈ విషయంలో గతంలోనే మా అధినాయకత్వం పూర్తి స్థాయిలో ఖండించింది. ఇప్పుడు అధికారులు మరి కొన్ని వార్తలు చెప్తున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అవన్నీ కూడా చట్టపరంగా కోర్టులో ఉన్నది కాబట్టి చూస్తుంది. మరి ఈనాడు పెద్దలు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది. అలాంటి అవసరం లేదు, మాకు సంబంధం లేదని. మరి ఈ విషయాన్ని పరిగణలో తీసుకొని కాంగ్రెస్ నాయకులు జువాడి నరసింహరావు గారు కావచ్చు, వేరే నాయకులైన ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇక్కడ స్థానిక నాయకులు కానీ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు కావచ్చు, హరీష్ రావు గారు లాంటి, కేటీ రామారావు గారు లాంటి ఉద్యమ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడడం మంచిది కాదు. ఇకనైనా ఇట్లాంటి అసత్య ఆరోపణలు చేయొద్దని చెప్పి నేను మిత్రులు జువాడి నరసింహరావు గారికి సూచన చేస్తాను. వస్తున్నటువంటి ఈ యొక్క ఆరోపణలు పూర్తిగా కూడా అవాస్తవం. మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మా జైత్యాల శాసనసభ్యులు సంజయ్ గారు వీరు కూడా ఖండించినట్టుగా పూర్తిగా కూడా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది గతంలో కేసీఆర్ గారు టీవీ9 ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కు పూర్తిగా కూడా ఇది ప్రభుత్వ యంత్రాంగం పరిధిలో ఉంటుందని చెప్పేసి సమాధానం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక విభాగాలు ఉంటాయి. పోలీస్ యంత్రాంగంలో ఎస్పీ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, నిఘా వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఆ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని మంచి సుపరిపాలన అందించే విధంగా ఇక్కడ రక్షణ కవచం లాగా ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు మాత్రమే చేసుకోవడం జరుగుతుంది. కానీ ఎటువంటి ప్రమేయం మాది లేదు. అది పూర్తిగా కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార యంత్రాంగం చేసే పని అని చెప్పేసి కరాఖండిగా గౌరవ పెద్దలు మా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మరి బీఆర్ఎస్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏం చేస్తుందంటే పాలన పక్కకెట్టి వ్యక్తిగతమైనటువంటి అక్రమమైన దురక్రమమైన చర్యలకు పాల్పడుతుంది. ఒక వ్యక్తులను టార్గెట్ చేసి కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీయాలి, కేటీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీయాలి, హరీష్ రావు గారి ప్రతిష్టను దెబ్బతించి వీళ్ళను కిందికి దించాలి అని ఒకటి చూస్తున్నారు తప్ప వీరు పరిపాలన ఏ విధంగా అందించాలి, ఈ యొక్క గ్యారంటీలను ప్రజలకు ఏ విధంగా పంచాలి, మరి సంక్షేమం ప్రజల ముంగిట్లో పెట్టాలనే ఆలోచనలన్నీ కూడా పక్కకెట్టి ఒక వ్యవస్థను పక్కకెట్టి ఒక వ్యక్తులపైన వీళ్ళు పోరాటం చేసి ఏ విధంగానైనా కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా కూడా కేసీఆర్ సార్ను ఆదర్శంగా తీసుకొని వ్యక్తులపై కాకుండా వ్యవస్థపై ఆలోచించి ప్రజలకు మంచి సంక్షేమాన్ని ఇవ్వాలి. ఈనాడు కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారు కూడా ఏదైతే కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల పైన, మా సంజయ్ అన్న పైన ఆరోపణలు చేసిరో పూర్తిగా కూడా అవాస్తవం. ఎందుకంటే మీకు
ప్రజల్లో వ్యక్తిగతంగా మీకు ప్రజలకు మీపై ప్రేమ ఉన్నా కూడా ప్రజలకు మీరు అందుబాటులో ఉన్నా కూడా ప్రజల మెప్పు పొంది మనం గెలవాలి తప్ప ఈ ఆరోపణలు చేస్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తే అనేది పూర్తిగా కూడా అవాస్తవం. ఎవరి ప్రమేయం కూడా లేదని చెప్పేసి ఇటువంటి అవాస్తవాలు మాట్లాడడం మానుకొని పరిపాలనపై దృష్టి పెట్టండి అని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.